సమస్త గ్రామ ప్రజలకు తెలియజేయనది ఏమనగా మన గ్రామమగు మల్లన్న సాగర్ రిజర్వాయర్ పంటలో సర్వస్వాన్ని కోల్పోవడం విదితమే. అందులో మన దేవాలయాలు కూడా ముంపునకు గురి కావడం కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మనం స్థిరపడాల్సిన ఆర్ఆర్ కాలనీలో మళ్ళీ దేవాలయాలు జీవనోద్ధరణ చేసుకుని మన దైనందిన కార్యక్రమాల్లో భాగంగా భగవన్నామస్మరణ, భగవద్ దర్శనం, భగవదానుగ్రహం అందరికీ కలగాలని సదుద్దేశంతో శివాలయం, ఆంజనేయ స్వామి దేవాలయాన్ని పునర్నిర్మించాలని సంకల్పం చేశాం. అందులో భాగంగా పెద్దలు, గ్రామ పురోహితులతో చర్చించి దేవాలయాల పునర్నిర్మాణానికి ఈ శ్రావణ మాసం పాడ్యమి సరియగు తేదీ అని 10/8/2025 నాడు ఆదివారం రోజున 7:30 నుంచి 8:30 శంకుస్థాపన ముహూర్తం నిర్ణయించడం జరిగింది. ఇటువంటి ముహూర్త కార్యక్రమంలో యథాచితంగా అందరూ సహకరించాలని తమ ఆకాంక్ష అన్నారు. ఇటువంటి దేవాలయాల జీవనోద్ధరణకు సహకరించిన వారికి కొత్త దేవాలయాలు 1000 దేవాలయాలు కట్టిస్తే ఎంత ఫలితం వస్తుందో ఈ దేవాలయాలకు యథాశక్తిగా దానం చేసిన అంతే ఫలితం వస్తుందన్నారు. ఇది మళ్ళీ కావాలనుకున్నప్పుడు మనకు దొరికే అవకాశం కాదు, ఎన్నో జన్మల పుణ్యఫలం. విశేషం చేతనే ఇటువంటి దేవాలయాలకు తమ మన ధన రూపేణ సహకరించి పార్వతి, రాజరాజేశ్వర మరియు భక్తానంజనేయ స్వామి కృపకు పాత్రులు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో వంజరి రమేష్, వెల్దండి నరసింహారెడ్డి, వెల్దండి బాలరెడ్డి, లస్కర్ సత్తయ్య, కూరాకుల మల్లేశం, సిహెచ్ రాజశేఖర్ రెడ్డి, నాగులపల్లి లింగం, భావనగారి రామాగౌడ్, దామరంచ దయాకర్ రెడ్డి, రంగా రమేష్, నేవూరి రామరెడ్డి, నేవూరి రామచంద్రారెడ్డి, చెప్ప్యాల ఉమారెడ్డి, తీగుళ్ల పాపిరెడ్డి, నేవూరి మల్లారెడ్డి, క్యాతలి శ్రీకాంత్, భావనుక రమేష్, బింగి లక్ష్మీనారాయణ, నాగులపల్లి పవన్, ఏటిగడ్డ కిస్తాపూర్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు. భూమి పూజ చేయడం జరిగింది. ఈ రోజు అందరము కలిసికట్టుగా ఒక యజ్ఞంలాగా ఈరోజు చేయడం చాలా సంతోషమైన విషయం, చాలా గర్వించదగ్గ విషయం. అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. ఈరోజు ఏడిగడ కృష్ణాపూర్ ఆర్ఆర్ కాలనీ గజ్వేల్లో శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి సమేత భక్తాంజనేయ స్వామి దేవాలయాలకు భూమి పూజ చేయడం జరిగింది. అందరూ భక్తులు ఐక్యంగా ఉండి గుడిని నిర్మించి, వేరే గుళ్ళు ఏమున్నా ఊళ్ళో అన్నీ నిర్మించి అన్నీ చేసుకుని భక్తి శ్రద్ధలతో మేము ఉంటామని కోరుకుంటున్నాం. ఈరోజు మల్లన్న సాగర్ ముప్పు గ్రామమైన ఆర్ఆర్ కాలనీ ఏటిగడ్డ కిష్టాపూర్ అయితే మాకు అక్కడ ఉన్నటువంటి గ్రామంలో అన్ని దేవతలు మాకు ప్రతి ఒక్క గుడి ఉండే. మేమందరం కూడా అందరము ప్రతి ఒక్క దేవుని ఒలుసుకొని అక్కడ జీవించిన వాళ్ళము. ఇక్కడికి వచ్చినాక మాకు ఏ దేవుని గుడి లేకుండా ఒక అనాథలుగా మిగిలిపోయినాం. కాబట్టి ఈరోజు మా గ్రామస్తులము, చిన్నోళ్ళు, పెద్దలు, కులాలకు అతీతంగా కులమత భేదం లేకుండా అందరం కలిసి ప్రతి ఒక్క గుడిని నిర్మించుకుందామని ఈరోజు ఈ కార్యక్రమము శ్రావణవాసము కాబట్టి మాకు ఆంజనేయ స్వామికి అందరము ఒక్క పొద్దులు ఉంటాము. అందుకోసమని ఈ శ్రావణవాసంలో ఇక్కడ భూమి పూజ చేయాలని చెప్పేసి మా గ్రామస్తులం అందరం అనుకొని ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. మేమందరము ఇదే శ్రద్ధతోటి దేవాలయాలన్నీ కంప్లీట్ అయ్యేంత వరకు అందరం కంకణబద్ధంగా పనిచేసి గుళ్ళని నిర్మించుకొని మంచిగా అందరము దేవుని దేవాలన పిల్లా జిల్లా గ్రామస్తులందరినీ మంచిగా కాపాడుతారని కోరుకుంటూ నేను ఈరోజు ముంపు గ్రామాలము ఏదైతే అక్కడ దేవుళ్ళను, మా సర్వస్వాన్ని వదిలి ఇక్కడికి వచ్చినామో, మరి ఏదైతే మా ఆచారంలో సాంప్రదాయంలో భాగంగా మంచైనా చెడైనా చెప్పుకోవడానికి దేవుళ్ళు లేని దీన పరిస్థితిలో అందరం ఐక్యమై ఒక కమిటీ ద్వారా ఇక్కడ శివాలయము, భక్తాంజనేయ స్వామిని నిర్మించుకొని గతంలో ఏ విధంగా అయితే మా జీవన స్థితిగతులు, మా మంచి చెడులు చెప్పుకోవడానికి కానీ, శుభకార్యం జరిగినా, ఏదన్నా బంధువులు వచ్చినా, లేకపోతే అందరం కలవడానికి ఏదైనా తిరునాళ్ళ లాంటి కార్యక్రమాలు చేసుకున్నా, మొదట మనం నమ్మిన దేవుని దగ్గర సంకల్పం తీసుకొని ముందుకు పోయి కార్యం పూర్తి చేసుకునే ఆనవాయితీ లేకుండా అయిపోయింది. కాబట్టి ఈరోజు అందరి సమక్షంలో ముంపు గ్రామాల మా ఏటిగడ్డ కిష్టాపూర్ అందరి సమక్షంలో నిర్ణయం తీసుకొని ఈరోజు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం, భూమి పూజ చేసినాం. ఈ కార్యక్రమము ప్రతి ఒక్క పెద్దలు, కుటుంబంలోని ప్రతి సభ్యులు కూడా సహకరించి ఇది జయప్రదమై అతి తొందరలో ఈ విగ్రహం కానీ, ఇక్కడ ఉన్న దేవాలయం కానీ పూర్తి చేసుకొని అందరి సంకల్పంతో ముందుకు పోయి అందరూ ఐశ్వర్యాలు, ఆరోగ్యాలతో ఉండే విధంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా అందరి భక్తజన కమిటీ తరఫున కోరుతున్నాం.